బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూసేద్దాం. వేయించిన మినపప్పు అండి, కోవా, చక్కెర, నెయ్యి, వేయించుకున్న బియ్యం అండి, కాజు, యాలకులు. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం అండి ప్రిపరేషన్. ఓకేనండి. చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి. ముందు మనం మినపప్పు బియ్యాన్ని మిక్సీ పట్టుకుందాం. సో దీనికి అసలు మనకు కడాయిస్ కానీ అవసరం అసలు ఏమీ అక్కర్లేదు. లేదండి, సింపుల్, 5 నిమిషాల్లో అయిపోతుంది అలా. నిజమా? ఓకే చూద్దాం. ఇది పౌడర్ చేసుకున్నామంటే కలిపేసుకోవడం. ఓ నైస్ నైస్ అండి. సో ఫస్ట్ ఏం చేయాలి మనం మిక్సీ పట్టుకుందాం. వేయించిన మినపప్పుని మిక్సీ పట్టుకుందాం. మనకు బియ్యం ఏంటంటే కొద్దిగా టేస్ట్ పెంచడానికి, టేస్ట్ కోసం అంతే. కొన్ని అంటే వేయించుకుంటే ఇలా వేయించుకోవాలి, కలర్ రావాలి. ఓకే ఓకే. పచ్చి వేసామంటే మళ్ళీ బియ్యం తిన్నాడు. మినపప్పు వేసుకుంటున్నాను, దీంట్లోనే కొన్ని బియ్యం వేసుకుంటాను, దీంట్లోనే కాజు వేసుకుంటాను. ఓకే. ఇవన్నీ యాలకలేదు అంటే ఇవి ఓన్లీ టేస్ట్ కోసం ఎక్కువ మిక్సీ పట్టుకున్నాం. ఇది మెత్తగా పొడి అవ్వాలండి. ఓకే. ఓకేనండి, అయింది. ఓకే. బౌల్ వేసుకుందామండి. ఇది సో మనం వేయించిన మినపప్పు అలాగే వేయించిన బియ్యం, కాజు, యాలకలు వేసి 4 వేసి మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లోనే షుగర్ వేసుకున్నాం. ఓకే. అంటే కోవాలో మనకి పచ్చి కోవా, అది స్వీట్ కోవా కాదు. సో షుగర్ పౌడర్ చేసుకోవాలి. ఇది కూడా పౌడర్ చేసుకున్నామండి. షుగర్ పౌడర్ చేసుకున్నాం. పచ్చికోవా. ఓకే. దీంట్లోనే నెయ్యి వేసుకున్నాం. సో అసలు పాన్ అవసరం లేకుండా మొత్తం ఒక మిక్సింగ్ బౌల్ తో మిక్సీతో అయిపోతుంది. ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత లడ్డూలు కట్టేసుకోవడమేనా? ఇంకా ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. నైస్ అండి, నైస్. సో ఇలాంటి ఈజీ రెసిపీస్ ఇంకో 2 చెప్పండి మాకు. ఇలా ఈజీగా అంటే అసలు ఏ మాత్రం ఒక పాన్ కూడా అవసరం, కడాయిలు కూడా అవసరం లేని రెసిపీ. లడ్డూలు చుట్టుకోవచ్చు అంతే కదా మెయిన్. ఏదైనా సరే అంటే ఆ లడ్డూలు చేసుకోవడంలో కూడా అవి వేయించి ఇవి వేయించి పొడి చేసి వేయించాల్సింది ఏం లేదు. మనకు చాలా రకాలు ఉన్నాయి, అలా వేయించుకోకుండా రెడీమేడ్ లడ్డూలు చేసుకోవచ్చు. కలుపుకోవాలి కదా అంతే. ఇంకాస్త నెయ్యి వేసుకున్నాం.
మొత్తం కలిపేసుకోవడం అయిపోయింది. ఓకే బర్ఫీ చేసుకుందాం. ఓకే అండి, చేసేయండి. డెకరేషన్ కోసం కాజు కాస్త. ఓకే అయిపోయింది. ఓకే ఓకే అండి, రెడీ అయిపోయింది. చూడండి టేస్ట్ చేసి. ఓకే చూస్తున్నారు కదండి, మినపప్పు కోవా బర్ఫీ రెడీ అయిపోయింది. సో ఇట్ లుక్స్ వెరీ టేస్టీ అండ్ వెరీ యమ్మీ. సో ఎలా ఉంది టేస్ట్ నేను చెప్తాను మీకు, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మినపప్పు కోవా బర్ఫీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన బియ్యం, వేయించిన మినపప్పు, కాజు, యాలకులు, పచ్చికోవా, పంచదార. మినపప్పు కోవా బర్ఫీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన మినపప్పు, వేయించిన బియ్యం, కాజు వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో తీసుకొని అందులో పంచదార పొడి, పచ్చికోవా, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వాటిని బర్ఫీలా చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మినపప్పు కోవా బర్ఫీ రెడీ.